జయోగేశ్వర్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు ఆకాశవాణి. ఈరోజు నేను మీతో ముల్లంగి పచ్చడి షేర్ చేసుకోబోతున్నాను. ఫస్ట్ డ్రై రోస్టింగ్ కోసం ఒక ప్యాన్లో నువ్వులు వేయించుకోవాలి. నేను నువ్వులు వేయించేటప్పుడు లైట్గా వాటర్ చిరకలిస్తాను. అందులో ఉన్న మాయిశ్చర్ అంతా బయటికి వచ్చేసి మంచిగా వేగిపోతాయి. నువ్వులు వేగిపోయిన తర్వాత అవి పక్కన పెట్టేసుకొని అదే ప్యాన్లో కొంచెం శనగపప్పు వేసుకుంటాను. శనగపప్పు వేసుకొని అది కొంచెం దోరగా పచ్చివాసన పోయిన తర్వాత దాంట్లోకి పల్లీలు వేసుకొని మంచిగా వేయించుకుంటాను. రాడిష్ నార్మల్గా తినడం అంటే కష్టం కదా, ఇలా పచ్చడి చేసి ట్రై చేయండి, అందరూ తింటారు ఖచ్చితంగా. ఈ పల్లీలు శనగపప్పు మంచిగా దోరగా వేయించుకోవాలి. ఆ తర్వాత ఇదే ప్యాన్కి మనం ఇంకా కొన్ని డ్రై రోస్ట్ చేయవలసినవి ఉన్నాయి. ఏంటి, ఇంకా పచ్చిమిరపకాయలు. నేను ఇక్కడ ఎండుమిరపకాయలు యూజ్ చేశాను. లేదు మీరు పచ్చిమిరపకాయలు కావాలంటే ఎండుమిరపకాయల బదులు పచ్చిమిరపకాయలు కూడా వాడుకోవచ్చు. నేను ఇక్కడ ఎండుమిరపకాయలు వేసి దాన్ని కూడా డ్రై రోస్ట్ చేసుకున్నాను. కొద్దిగా దాంట్లో ఉన్న తేమ వెళ్ళిపోయిన తర్వాత తీసి పక్కన పెట్టేసుకొని దాంట్లోకి కొద్దిగా జీలకర్ర, కొద్దిగా ధనియాలు వేసి ఈ రెండింట్లోంచి మంచి స్మెల్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఇది కూడా డ్రై రోస్ట్ అయిపోయిన తర్వాత ఇవన్నీ తీసి పక్కన పెట్టేసుకొని ఇదే ప్యాన్లోకి ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని మనం ముందే స్లైస్ చేసి పట్టుకున్న ముల్లంగి ముక్కలు యాడ్ చేసుకోవాలి. దీంట్లో కొంచెం స్మెల్ వస్తుంది, అందుకే ఒక 5 minutes అలా లిడ్ పెట్టేసి ఆ పచ్చివాసన పోయే వరకు పెట్టాలి. ఈ పచ్చివాసన పోయిన తర్వాత ఇదే ప్యాన్కి ఇదే రాడిష్కి 1 glass 1.5 glass మనకి ఎంత పచ్చడి ఎంత గట్టిగా ఉండాలి, ఎంత మెత్తగా ఉన్న దాన్ని బట్టి యాడ్ చేసుకోవాలి వాటర్. దీంట్లోకి కొద్దిగా పసుపు, అవసరమైనంత చింతపండు, మనం పులుపు తినేదాన్ని బట్టి కొద్దిగా ఉప్పు, ఆ ముక్కలకి ఉప్పు పట్టడానికి. తర్వాత వాటిని ఉడికించుకోవాలి. ఈ ఉడికించిన ముక్కల్ని పక్కన చల్లారనివ్వాలి. తర్వాత గ్రైండర్ గిన్నెలోకి మనం ముందుగా డ్రై రోస్ట్ చేసి పెట్టుకున్నవన్నీ వేసేసి కొంచెం నార్మల్గా గ్రైండ్ చేసుకోవాలి. మరి మెత్తగా కాకుండా ఉండాలి. ఇలా నేను చూపించిన విధంగా ఉండాలి. దానికి మనం పక్కన చల్లార్చిన ముల్లంగి ముక్కలు కూడా వేసేసి గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు పోపు పెట్టుకోవడానికి ఒక ప్యాన్ తీసుకొని దానికి ఒక స్పూన్ నెయ్యి యాడ్ చేశాను. నెయ్యి నచ్చని వాళ్ళు నూనె కూడా యాడ్ చేసుకోవచ్చు. దీనికి ఆవాలు, జీలకర్ర వేసి బాగా ఎర్రగా అయ్యే వరకు వేయించుకోవాలి. తర్వాత కడిగి డ్రై చేసి పెట్టుకున్న కరివేపాకుని యాడ్ చేయాలి. నేనైతే క్రిస్పీగా వేయించుకున్నాను కరివేపాకుని, ఎందుకంటే పచ్చడిలో రుచి బాగుంటుంది మన పంటికి అలా తగులుతూ. అంతే, ఇది క్రిస్పీగా అయిపోయిన తర్వాత ఇదంతా తీసుకొని మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చడికి యాడ్ చేసేయటమే. అంతే, మన ముల్లంగి పచ్చడి రెడీ. ఇది ఇడ్లీ, దోశ, చపాతీ దేంతో అయినా ట్రై చేయొచ్చు. ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి.